థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా దానికి పోటీగా మరో క్రేజీ సినిమా కూడా వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి? ఆ చిత్రాలు ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం థియేటర్స్ లో నాగబంధం సినిమా, అలాగే సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. రెండు సినిమాలు కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో నాగబంధం సినిమా కాస్త తడబడింది. కాగా సత్యదేవ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి. త్వరలోనే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ పెద్ది కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ అధికారికంగా పెద్ది స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 9 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది. ఇక అలాగే పెద్ది సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పై రావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు పెద్దికి పోటీగా మరో సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా మరేదో కాదు, శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సింగగీతం. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాపై నాగశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్య బంబ్రు, శాలిని కొండెపూడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సంగీతం మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 94 ఏళ్ల సంగీతం శ్రీనివాసరావు తీసిన ఈ మ్యూజికల్ వండర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుందట. జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు రానుంది. ఇక పెద్దికి పోటీగా ఒకే రోజు ఒకే ఓటీటీలో సంగీతం సినిమా కూడా రావడం వైరల్ గా మారింది. మరి ఈ సినిమాలో ఓటీటీలో ఎలాంటి విజయాలు అందుకుంటాయో వేచి చూడాలి.